ఆపండి రోయ్ అని చెప్పి అరవాలనిపించింది లిటరల్లీ నా క్లైమాక్స్లో. అంటే కూర్చోపెట్టి గిల్లేస్తున్నారనమాట, ఏడు ఏడు ఏడు. నాకు అక్కడ సీన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఎమోషనల్ సీన్స్, ఫాదర్ సన్ ఎమోషనల్ సీన్స్. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ స్క్రీన్ మీద ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ ఏడుస్తున్నారు. నాకు ఏడుపు రావట్లేదు, నవ్వు వస్తుంది. రే నువ్వు తీసుకున్న ఇంత చిన్న కాన్సెప్ట్కి అసలు ఆడు ఏం చేసాడని మీ ఫాదర్ అంత ఎమోషనల్ అయిపోతున్నావు నువ్వు. సో అది నాకు నచ్చలేదు. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు సినిమా పంచకం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హే భగవాన్, హే బలవంత్ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్గా అనిపించింది. అలాగని రాడ్ సినిమా అని చెప్పను, అలాగని వెళ్ళిపోయి అర్జెంట్గా చూసేయండి అని కూడా చెప్పను. బట్ ఏం కనెక్ట్ అయింది అంటే కామెడీ వరకు వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కానీ, సుదర్శన్ డైలాగ్స్ కానీ, ఈ మూవీ ఎంచుకున్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ నచ్చింది. బట్ నాకు ఏం నచ్చలేదు అంటే ఈ మూవీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ అన్ని సెటప్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక కామెడీ కోసం ఒక సెటప్, ఒక ట్విస్ట్ కోసం ఒక సెటప్, ఒక ఎమోషన్ కోసం ఒక సెటప్, ప్రతిదీ సెటప్స్ అనమాట. ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు నాకు అనిపించలేదు. ఒక పాతకాలం సినిమాలు ఉండేవి కదా, ఆట, గుడుంబ శంకరు, ఈ సీను వైట్ల జోన్లో ఉన్నట్టు అనిపించింది నాకు. ఒక విలన్ని ఎదవని చేస్తూ సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది కదా, సో అట్లానే అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే సుహాస్ వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ చేస్తాడు, ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుందాం అనుకుంటాడు. ఇది మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాము. సో ఏంటి ఆ బిజినెస్ ఏంటి అనేది ఒక ట్విస్ట్ కింద చూపిస్తారు అనుకున్నాను. బట్ లిటరల్లీ సినిమా స్టార్ట్ అయిన 5 minutesలోనే ఆ బిజినెస్ ఏంటో రివీల్ చేస్తారు. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా వాట్ ఈస్ ద బిజినెస్ అని ప్రమోట్ చేసిందంతా జనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ఒక యూనిక్ పాయింట్ కోసం చేశారు తప్ప ఈ మూవీ అనేది ఆ బిజినెస్ ఏంటి కనిపెట్టడం, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ కాదు. సో జనాల్ని జస్ట్ అట్రాక్ట్ చేసే ఒక పాయింట్. ట్రైలర్ కూడా కంప్లీట్గా ఇర్రిలవెంట్గా ఉంది. వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే సినిమా ఉంటుందో దాన్ని హైడ్ చేసి ట్రైలర్ కోసం ఒక డిఫరెంట్ జోన్లో వెళ్ళిపోయారు. సుహాద్ అయితే యాజ్ యూజువల్ బాగానే చేశారు. అండ్ శివానీ నాగరం గారు ఎందుకో నాకు ఇంకా లిటిల్ హార్ట్ జోన్లోనే ఉండిపోయారు. ఎటకారమైన కామెడీ అట్లోనే ఉన్నట్టు అనిపించింది. బట్ ఉన్నంత వరకు ఆవిడ పర్లేదు. అండ్ మెయిన్ సుదర్శన్ బాగా చేశాడు. సుదర్శన్ కామెడీ చాలా బాగుంది, టైమింగ్ బాగుంది, మంచి డైలాగ్స్ పట్టే నాకు తెలిసి ఆయన ఓన్ డైలాగ్స్ అనుకుంటా. అండ్ మూవీ స్టోరీ పక్కన పెడితే ఒక ఫ్లోలో వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే బాగానే ఉంది, కామెడీగా వెళ్ళింది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఓహో ఇదా స్టోరీ, క్లైమాక్స్ ఇదా అన్నట్టు అర్థమైపోయింది. అంతా కూడా కావాలని ఎటకారంగా ఏదో క్యాట్ అండ్ మౌస్ రన్ అంటారు కదా, ఆ టైప్లో అలా పిచ్చిగా వెళ్ళిపోయి క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదో ఒకటి పెట్టాలి, పెద్ద బలంగా పెట్టాలన్నట్టు ఒక ఫాదర్ ఎమోషన్ పెట్టి ఒరే నీ ఫాదర్ ఇదిరా అని చెప్పి పెద్ద హైలైట్స్ చేస్తారు. బట్ నాకైతే అది ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. చాలామంది థియేటర్ నుంచి వాకౌట్ అయిపోయారు. మీరు నాకు తెలిసి వేరే రివ్యూస్ చూస్తే చాలా మటుకు పాజిటివ్గా వస్తే చాలా మందికి కనెక్ట్ అవుతుంది కూడా. నాకైతే పర్సనల్గా ఇది కనెక్ట్ అవ్వలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మూవీలో ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు నచ్చినవి చాలా ఉన్నాయి. ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఏదో పెద్ద గొప్ప పనుల్లాగా, దానికి ఒక ఎమోషన్ లాగా జనరలైజ్ చేశారు. కొన్ని నాకు అవి ఎక్కలేదు. అండ్ నరేష్ గారు డిమాండ్ బాగా వాడుకున్నారు. సో నరేష్ గారు ఈ మధ్య ప్రతి సినిమాల్లోనే కనిపించేస్తున్నారు. సో ఆయనతో కొన్ని ఎలివేషన్ సీన్స్ పెట్టారనమాట. పోకిరి స్టైల్ ఒకటి, బాలకృష్ణ స్టైల్ ఒకటి, అవి ఇర్రిలెవెంట్ సీన్స్, అసలు సంబంధం లేకుండా కావాలని ఒక హైలైట్ సీన్ పెట్టి ఎలివేషన్స్ పెట్టి అది కొంచెం నాకు చిరాగ్గా చీప్గా అనిపించింది. ఈ మధ్యలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వెన్నెల కిషోర్ గారిది ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో మంతెన సత్యనారాయణ గారి రెఫరెన్స్ తీసుకొని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఒకటి నాకు బాగా నచ్చింది, కామెడీగా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు పెడుతున్నారు అర్థం కాదు. అంటే ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్కి ఈయన బిజినెస్ రివీల్ చేసే సీను. ఆ సీన్కి ముందు ఒక కామెడీ సీన్ వస్తుంది అనమాట. ఒక కామెడీ ఎపిసోడ్ ట్రాక్ లాగుతారు, వెంటనే రివీల్. సో అక్కడ ఈ పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఓన్లీ కామెడీ కోసం అది పెట్టారా, సెటప్ కోసం పెట్టారా? సో ఎందుకు అట్లా సెటప్ చేయాలి? ఆర్గానిక్గా కామెడీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మూవీలో అనిపించింది నాకు ఒక పాయింట్లో. సినిమాటోగ్రఫీ, టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కూడా నాకు మరీ అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఏదో పాతకాలం స్టైల్లోనే వెళ్ళిపోయింది. కొన్ని సీన్స్ అయితే ఆ బైక్కి కెమెరా పెట్టి వదిలేశారు. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారో నాకైతే గుర్తొచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా వివేక్ సాగర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన మ్యూజిక్ అయితే కాదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీకి ఎట్లా కొడతారు అట్లా కొట్టేశారు. సుహాస్ అయితే మాత్రం నన్ను అడిగితే ఈ కమర్షియల్ సైడు ఒక డిఫరెంట్ స్టోరీలన్నీ వదిలేసి మళ్ళీ ఒక రెగ్యులర్గా అన్ని సినిమాల్లో వెళ్ళిపోతున్నాడు. ఆయన నుంచి చాలా మంచి సినిమాలు వచ్చినాయి, మంచి రాబోతున్నాయి, చెయ్యాలి కూడా. ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటే మేబీ కమర్షియల్గా వర్కౌట్ అవుతుందేమో కానీ ఆయన బ్రాండ్ పోతుందేమో అని అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ చాలామందికి ఈ మూవీ నచ్చచ్చు.
సో ఇది మన రివ్యూ ఫర్ హే భగవాన్ ఆర్ హే బలవంత్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ బిజినెస్ మీరు రివీల్ చేయాలి, పెద్ద గొప్పది కాదనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నన్ను ఏవైనా పిచ్చి బూతులు తిట్టాలి, ఎవరే చెత్తనా కొడక ఈ సినిమా బాగున్నా ఎందుకురా ఇలా చెప్పావు అని అనిపిస్తే కింద పెట్టండి. పెయిడ్ రివ్యూ రానిది అని తిట్టిన వాళ్ళు కూడా కింద పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.